కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రైతు సంఘం నేతలు రైతుల సాగునీటి కోసం 30 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. దేవనకొండ మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వీరశేఖర్ హంద్రీనివాకు గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి పి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలని నిరాహార దీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా దేవనకొండ మండలంలో గుండ్లకొండ దగ్గర హంద్రీనివాకు స్లూయిస్ ఏర్పాటు చేసి గుండ్లకొండ, గుడిమిరాళ్ళ, బంటుపల్లి, బేతపల్లి, చిలిమిల, బండపల్లి, కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రైతులు ఈ 30 గంటల దీక్ష కార్యక్రమానికి పూనుకున్నారు. అదేవిధంగా ఆ డిమాండే కాకుండా దాదాపు 8 చెరువులు ఈ మండలంలో హంద్రీనివా ద్వారా నింపుకునేటువంటి అవకాశం ఉంది. వాటిలో పెద్ద చెరువు అయినటువంటి నేలతలమరి చెరువు, అదేవిధంగా మాచాపురం చెరువు, కోటకొండ చిన్నోన్ చెరువు, మరి బండపల్లి చెరువు, అదేవిధంగా గుండ్లకొండ, గుడిమిరాలకు సంబంధించిన తుమ్మలకుంట, నిమ్మలబండి చెరువులు కూడా ఈరోజు నింపుకోవడం ద్వారా, మరి గుండ్లకొండ, ఆనకుంట నింపుకోవడం ద్వారా ఈరోజు ఈ ప్రాంతంలో 20,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో పాలకులుగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నాయకులందరూ ఈ విషయం గురించి మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇది గుర్తులేదనే పద్ధతిలో మరి నాటకాలు ఆడే పరిస్థితిలో చాలా దుర్మార్గము. ఈరోజు మేము ప్రజాప్రతినిధులను అడుగుతూ ఉన్నాం. అడిగితే వాళ్ళకి మేము చెప్పలేదనే పద్ధతి, ఇది గుర్తులేదనే పద్ధతిలో నటిస్తూ ఉన్నారు. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు మంత్రి గారు మరి గుండ్లకొండ దగ్గర ఆ రోజు మరి పనులు సాగేటప్పుడు కూడా 3 రోజుల పాటు ఆ రోజు రైతులతో కలిసి ఆయన కూడా ఆందోళనలో పాల్గొన్నాడు. ఇక్కడ స్లూయిస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లో పాల్గొన్నాడు. కానీ ఈరోజు మాత్రం దాని మీద నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు అక్కడ స్లూయిస్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 14 గ్రామాలకు, ఈ గ్రామాలే కాకుండా బుర్రకుంట, వెంకటాపురం, పల్లెదొడ్డి, ఈ గ్రామం